తండ్రి కొడుకు మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. తండ్రి పట్టుబట్టాడు, కొడుకు డాక్టరే కావాలి అని. కొడుకు, నేను డాక్టరీ కాను, నేను ప్రపంచమంతా తిరగాలి అంటున్నాడు. నాకు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేయించు, నేను వేరే విధంగా బ్రతకాలనుకుంటున్నాను. అతనికి సొంత ఉద్దేశాలు ఉన్నాయి, స్వేచ్ఛ గురించి సొంత ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు అతనికి పీసీబీ ఇప్పించేశారు. మెడికల్ సంబంధించిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాస్తున్నాడు. ఏం జరగాలో అదే జరిగింది. అతను ఒక్క ప్రవేశ పరీక్ష కూడా క్లియర్ చేయలేకపోయాడు. దాంతో మరింత గట్టిగా తండ్రితో గొడవపడ్డాడు. చూశారుగా, నన్ను బలవంతంగా ఈ వైపు నెట్టారు, ఇది జరగాల్సింది. అప్పుడు తండ్రి అన్నాడు, పర్లేదు, నేనే బాధ్యత తీసుకుంటాను. నువ్వు డాక్టర్ కావాలని కోరుకున్నాను, నేను నీకు డొనేషన్ ఇచ్చి అడ్మిషన్ ఇప్పిస్తాను. ఇప్పుడు ఈ కొడుకు అన్ని రకాల ప్రశ్నలు అడుగుతాడు. మంచి కాలేజీ ఏది, ఏ నగరంలో, ర్యాంకింగ్ ఏంటి, ఇది చెప్పండి, అది చెప్పండి. తనకి సౌకర్యంగా ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడతాడు. కానీ ఒకే ఒక్క ప్రశ్న తన తండ్రిని అడగడు. 60,000 జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగివి, నువ్వు 60 లక్షల రూపాయలు డొనేషన్ ఎలా ఇవ్వబోతున్నావు, ప్రతి నెలా ఎంత లంచం తీసుకుంటున్నావో అని అసలు ప్రశ్న అడగడానికి కొడుక్కి ధైర్యం సరిపోదు. అది మనసులో తొలుస్తున్న ప్రశ్న కూడా కాదు, అడిగే ధైర్యం లేదని కాదు, ఆ ప్రశ్న అడగాలని లేదు. ఎందుకు అడగాలి, అసలు ఈ ప్రశ్న అడగాలని ఆలోచన కూడా రాదు.